తిరుమల పిఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్కర్స్ నిరసనకు దిగారు. 2 నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఇవాళ డ్యూటీకి హాజరు కాకుండా ఆందోళన చేస్తున్నారు కార్మికులు. తమ సమస్యలను వెంటనే టీటీడీ అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పిఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమకు సక్రమంగా జీతాలు చెల్లించలేదంటున్నారు కార్మికులు. ఆందోళనతో తిరుమలలో చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. 300 మంది కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏమయ్యా ఏమ్మా మీరు డ్యూటీలకు పడదని అడిగితే మాకు జీతాలు రాలేదు, దానివల్ల మేము డిమాండ్ చేస్తున్నాం అని లక్ష్మయ్య గారు చెప్పారు. వాళ్ళ వర్కర్లంతా సరే ఈ రోజు పడతాయంటమ్మా మీరు డ్యూటీలకు పోండి అని చెప్తే మేము జీతాలు వేసిన దాకా పోము అంటే లెటర్ పెట్టండమ్మా, లెటర్ పెట్టి డిమాండ్ చేసుకోండమ్మా, పూర్తిగా డ్యూటీలకు పోకుండా మాత్రం నిలిచిపోయి మీరు ఫైట్ చేయొద్దండి, డ్యూటీ చేసుకుంటే మీరు ఏదైనా మీ విషయాలు ఉంటే అడగండి అంటే లేదు జీతాలు ఇస్తేనే డ్యూటీకి పోతామని చెప్పుకొచ్చారు. అంటే నేనంటే మేస్త్రి పని చెప్పేవాడిని, నేనేం వాళ్ళ జీతాలు పాస్ చేసేవాడు కాదు. వాళ్ళు డ్యూటీకి వస్తే నేను పని చెప్తా, పని చేపించుకుంటా. అడిగితే విజిలెన్స్ వాళ్ళ దగ్గర కొట్టిస్తానని కౌశిక్ ఎఫ్ఎంగా మమ్మల్ని బెదిరించినారు. అది పోగా మళ్ళీ హెల్త్ ఆఫీసర్కి వెళ్ళినాము, ఎన్నో చోట్ల అధికారులను కలిసినాము, ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెప్పినాము. అయినా వాళ్ళను కూడా వీళ్ళు ఈ తేదీలు వేస్తాం ఆ తేదీలు వేస్తాం అనేసి ఇంతవరకు మాకు జీతాలు సక్రమంగా వేయడం లేదు. కాబట్టి మేము డ్యూటీలు బహిష్కరించి కొద్దిగా ఇక్కడ వచ్చి బయట కూర్చొని ఉన్నాము. మాకు నెలకి కరెక్ట్గా జీతం వేసేట్టుగా స్వీకరించండి. నెలకి 1000 రూపాయలు 2000 500 పట్టేస్తున్నారు ఆ కంపెనీ వాళ్ళు. అడిగితే ఈయన పెద్ద వచ్చేదేలా ఇక్కడికి 15 మంది సూపరాలు పెట్టేసినారు. 5 మంది చేసే పని 15 మంది సూపరాలు పెట్టుకున్నారు. రోజుకొకరు అడిగితే మాకు తెలుదు, రేపేస్తాం ఎల్లింటికి వేస్తాం అని అట్లా పూత పని చేస్తున్నారు. ఇన్స్పెక్టర్లు అడిగితే నేను ఉన్నాను మీకు సహాయంగా, మీరు రండి అని పని చేయించుకుంటున్నారు. ఒకవేళ వీలైతే MD శాతం మాట్లాడి ఫైట్ చేసి మీతో పాటు నేను కూడా సపోర్ట్ చేస్తాను, మీకు నేను అండగా ఉన్నాను, నేను మీతో పాటు కూర్చుంటాను వర్కర్లకు నేను సపోర్ట్ చేశాను. వర్కర్లు నా మీద ఉండే రెస్పెక్ట్తో సూపర్వైజర్గా ఉండి ఎఫ్ఎంఐకి అని మనోడు మనలో ఉన్నాడని రెస్పెక్ట్తో నాతో పాటు ఇంకా ఇంతవరకు ధర్నా చేయకుండా ఏం చేయకుండా నాకు గౌరవం ఇచ్చి నాకు మర్యాద ఇచ్చి వాళ్ళు 2 రోజులు పనిచేశారు. నేను పోయిన నెల సూపర్వైజర్గా 11వ తేదీ మాత్రమే ఎక్కాను. వీళ్ళకు ఉండే సమస్య నాకు ఉండింది. ప్రతి నెల నాకు ఆ సమస్య